మనం తగ్గడం ఎలా, పెరగడం ఎలా, ఎలా ఎక్కడ తగ్గితే ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి చాలా అంశాలను చూపించారు. స్నేహభావము, వ్యక్తిగత శుభ్రత, తప్పు జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఈగోను ఎలా విడిచిపెట్టాలి, దేశభక్తి, ఆత్మవిశ్వాసం, ఏకత్వం, సమయపాలన, ధ్యానము, పఠనము, ఓటు విలువ, స్నేహం విలువ, పొదుపు, వర్గాలు, ఇలా అనేక రకమైన ఎన్నో రకాలైనటువంటి అంశాలను సృష్టించి కాలం విలువ తెలుపుతూ ట్రెండింగ్ చేసినటువంటి ఘనత ఏమిటంటే, ట్రెండింగ్ పద్యాల ఘనత ఏమిటి అంటే, ట్రెండింగ్లో కొట్టుకుపోకుండా ఉండేటటువంటి విద్యార్థుల యొక్క మనస్సును పద్యం వైపు మళ్లిస్తూ తెలుగు యొక్క ఘనతను ఆంగ్లంలో తెలిపే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి చివరికి ఆశ గురించి చెప్పినటువంటి పద్యము తను ఆశావాదిని అని తెలుసుకోవడానికి అది చాలా ఉపకరించింది. ముఖ్యంగా పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈ పద్యాలు ఉపయోగపడతాయి. అసలు ఏంటంటే అందులోనే మన కోసం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ పద్యాలు పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి. పిల్లలు అలవోకగా నేర్చుకోగలుగుతారు. పద్యం పట్ల 100% ఇందులో ట్రెండింగ్ అన్నాడే కానీ ఎక్కడ చూసినా కూడా మంచి మంచి అలంకారాలు, ఉపమానాలు, మరి అవధాని లక్షణాన్ని మాత్రం పోల్చుకోలేదు. అలంకారాలు, ఉపమానాలు, ఎతిప్రాసం దగ్గర ఇంగ్లీష్ పదాలు తీసుకున్నా కూడా ఎతిప్రాసం దగ్గర చాలా అద్భుతమైన పదాలు వేసి చక్కటి ఏంటంటే పద్యం యొక్క ఔచిత్యాన్ని కాపాడుతూనే ఆ యొక్క ఆంగ్ల పదాలను అందులో ఉపయోగించడం అనేది అవధానిగా 100కి 100 ఈ పద్యంలో అతను సుసంపన్నుడు అయ్యాడు. కాబట్టి నేను చివరికి ఒక పద్యాన్ని చదువుతాను. పద్యము ట్రెండింగ్ అనుచును, పద్యము చే నూతనంగా పలుకును నేర్పం, పద్యాలాపనలో తను పద్యముపై వెలుగు భాను ప్రకాశము నీవై. పుస్తకం చివరలో నేపథ్యం చెప్పుకున్నాడు చూడండి. అందరి మాటలు ముందు పెట్టి పుస్తకం చివరిలో పుస్తకం యొక్క నేపథ్యం, తన ఉద్దేశం, ఆశయం ఎలా చెప్పాలంటే నాకు అదొకటి బాగా నచ్చింది. 1కి 10 సార్లు పిల్లల చేత అది చదివించినాక మనం పద్యాలు చదివించాలనిపించింది నాకు. ఎందుకంటే కింద ఇచ్చినటువంటి పుస్తకం వెనకాల నవీన సమాజానికి చికిత్స చేయడానికి రాశాను అన్నాడు. నవీన సమాజానికి చికిత్స చేయడానికి పద్యాలు రాశానని, ట్రెడిషన్లో అదే ట్రెడిషన్తో చైతన్యవంతం చేద్దామన్నాడు. దీనికి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే ట్రెడిషన్నే మనము ఉపయోగిస్తూనే అదే ట్రెడిషన్తో పిల్లలకి నీతిని బోధించాలి అనేది ఇలా తన సంకల్పాన్ని కోవెల ముంగిట రసనైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా విద్యార్థులకు అందించాలని ఈ విధంగా సభలు ఏర్పాటు చేశారు. చక్కటి డిటిపితో పాటు ఈ పుస్తకంలో ప్రతి పద్యన మంచి చిత్రాన్ని, అనువైనటువంటి చిత్రాన్ని, పిల్లలకు అలవోకగా అర్థమయ్యేటటువంటి చిత్రాన్ని వేయడంతో పాటు పుస్తక దాతల యొక్క చిత్రాలను కూడా వేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందమైన పద్య పద్యాలు నిజంగా కందంలో ఉన్న ట్రెండింగ్ అదే. కందం అంటేనే ట్రెండ్. ఎందుకంటే దానంత హాటు ఛందస్సు లేదు, కానీ దానంత సులువుగా వచ్చే పద్యం ఏది లేదు. అందులోని అందమైనటువంటి పదాలను కూర్చోవచ్చు అని మనకు సుమతి శతకం, కుమార శతకం, కృష్ణ శతకం ఎన్నో తెలుపుతున్నాయి. ఆ మాటలు నడుస్తూనే తను చేసినటువంటి కొత్త ప్రయోగము మున్ముందు తరాల వారికి చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి పుస్తకంగా వెలువడుతుంది. ఇంకొకటి ఏంటంటే శతకం అనేది మనం పాత పద్యాలను కొత్తగా పిల్లలకి అర్థం చెప్తూ వాళ్ళకి ఇంగ్లీష్లో మళ్ళీ ఆ అర్థాలను తెలియజేస్తూనే మనము నీతి పద్యాలను చెప్తున్నాం. అవే ఇప్పటికీ మనకి సమకాలీన సమాజానికి ఉపయోగపడుతుంటే ఇప్పుడు ఈ పుస్తకం అయితే ఇంకా నాకు తెలిసి 1000 సంవత్సరాల వరకు, ఎందుకంటే ఇంగ్లీష్లోనే వాళ్ళు